మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। ఇది విమలాదేవి కూడా కృష్ణుడిని గోపాలుడి యొక్క రూపంగానే బాబా అని భావించి పూజ చేసినటువంటి వ్యక్తి. సమస్త ప్రాణుల ధ్యానం లేనివాడు, మైత్రిగా ఉండగలవాడు, అహంకారంలో లేనివాడు, సుఖదుఖమైన స్వభావం గలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తి కూడి ఉండేవాడు, యోగయుక్తులను మనసుకు ఏర్పరుచుకున్నవాడు. ఇంతలో ఆమె బంధువులు బొల్లుని ఆడసాగి అంత జస్టుమా వెళ్ళి చూడగా బ్యాలెన్స్ కనిపించినట్టే ఆమె భర్తకు శ్వాసం ఇచ్చారు. కొంతసేపటికి బంధువులు కావాల్సిన ఏర్పాటు చేయగలరు. వారి గురించి జస్టుమా రాగండి, నా ప్రభు ఆశీర్వాదాలు రాబోదు, ఇది ఎందుకు జరిగిన ప్రభుత్వం అడగండి రాగండి అని చెప్పి బాబా నన్ను ఆశీర్వదించిన నీ మాట అబద్ధమా అని టెలిగ్రామ్ ఇప్పించారు. అరుణ్ దగ్గర నుంచి నీ తేజస్సు తెలియజేస్తుంది అని టెలిగ్రామ్ వచ్చింది. నిర్జయంగా పడుతున్న జస్టుమా భర్త కరుణను నమ్ముకున్న దైవాన్ని నివాళులు అర్పించింది. తొందర సంపూర్ణ ఆరోగ్యం ప్రభు చిత్రమైన దైవాడు మరియు సతీ సావిత్రి అనే వ్యక్తి ముంబైలో చక్కగా భర్త బిడ్డలతో పాల్గొంటుంది. భార్యాభర్తలు రెండుగురు ఆంధ్రదేశంలో అన్ని పుష్పరాలు శ్రీ హనుమాను విశేషంగా దర్శించి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక మంత్రులు విగ్రహించడానికి భక్తులు కూతురు చేసి కలిగే స్మరణాముక్తి అంటూ కరుణామ విజయం చేసి ఈశ్వర దేవత విమలా గారు ఓం శ్రీ కృష్ణాయ ద్వితీయ అధ్యాయ సమాప్త ఒకటే. ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే ఆ జస్సుమ భర్త చచ్చిపోయాడు. ఆమె చరిత్రలో ఉన్నప్పుడు దీర్ఘ సమయం కావాలని ప్రభు దీవించాడు, కానీ చనిపోయాడు. ఇదేంటి నువ్వు చెప్పినటువంటి మాట అబద్ధమా అని టెలిగ్రామ్ ఇస్తే దానికి సమాధానం వచ్చింది, నీ తేజస్సు నీతోనే ఉంది అని. ఆ ఉత్తరాంధ్ర వెంటనే చనిపోయినటువంటి ఆమె భర్త పునర్జీవితుడయ్యాడు. అలామా ప్రభు యొక్క భక్తితో సేవ చేసినటువంటి అనేక రకాలైన కూడా అందరికీ చూపించండి. ఒక పరమ భాగవతం హాత్ తీసుకోండి. పాలకొల్లు అమ్మ అనేటువంటి ఒక మహాపురాల యొక్క లీల. పరమ భక్తాగ్రహిష్ఠులైన శ్రీ
శ్రీ ఎల్లావతి సత్యనారాయణ బాబు గారు సతీమణి ఉమాంబ పేరు గారిని ఆంధ్ర హరినాథ భక్తుడు ఆమె పరమభక్తురాలు. ఆమె ప్రాతకాలంలో సుస్నాతి ప్రాప్త పాదాలందరూ జన్మతీరా ఉంటుంది. 1927 సంవత్సరంలో స్వల్పాగా వ్యాపారం చేసి విశేష ధనమార్జించారు. సిరి సంపదలతో దోచుకుంటుంటారు. నిరంతరం వ్యాపారాభివృద్ధితో పాటు క్షణకాలం విశ్రాంతి లేకుండా దివారాత్రులు ఆదాయం లెక్కించడం రెండో పూల గ్రామ నివాస ప్రభుత్వం కాలు సత్యనారాయణ మరియు శ్రీ పాటిమండ మల్లికార్జునరావు శ్రీ కృష్ణనారాయణ నిర్ణయానంతరం ఇది ప్రభుత్వ దివ్యనామోపచారం కుల గ్రామంలో ప్రభు సంకేతం ప్రభుత్వం తీసుకొచ్చినట్లుమై అన్ని ద్వారములను కేంద్రీకరణ మూసింది. ఆషాఢము సైతం ద్రవీభూతమవుతున్నట్టు మొదటి సంకీర్తనం చేయకూడదు. సుమారు 12 అప్పుడే స్నానం చేసిన చుట్టూ వెంబడి నీరు కాకుండా దర్శన చేరుతో కొంచెంతో ఒక గంగచెంపు ధరించి సంభవముగా పూజాపేట ప్రభు ఆమె ఆరాధించి తల్లి తొడల నా తల్లి గంగా స్నానం చేయించి విశ్వేశ్వర దర్శనం చేయించి కాశీ నుండి గంగ తెచ్చింది. రేపు గంగమ్మ చేసి ఆ గంగ రుద్రాక్షేపం ఉపయోగించారు. అది గంగకు వారు గమనించారు. ప్రభు దిగాలి బ్రహ్మలో వర్షదిన బ్రతకం చేసి ఆ గంగకు జనం అందం చేసి చెంబులకి ఏకాలుగా రుద్రాక్షేపం చెంబు కింద ఉంచగానే ఆశ్చర్యం. చెంబునంత గంగ యథాప్రకారంగా అభిషేకంలో ఉపయోగించిన జలం అంతేం కాలువగా ప్రవహించారు. చిన్న పాత్ర నుండి జలం విధంగా ఒకరిలో నీళ్ళ చూసి తప్పలేదు వీక్షించి ప్రేమాశయము శరీరంలో వచ్చి ప్రధానాన్ని చేశారు. ఒక జన్మ సంకీర్తన చూడకుండా ప్రభుత్వాన్ని ఆలోచించి పూర్తి చేశారు. నామం నాకు ఎంతో మాధురంగా దీనికి అర్థం విశేషం ఏంటంటే ఆ తల్లికి పిల్లలు లేదు. ఆయన ఆవిడ ఒళ్ళు పడుకుని పాలు తాగేవాడు. ఆ పాలను కొలుగా కృష్ణుడికి ఇచ్చింది కాబట్టి వాడి పేరు పాల్గొల్లా. గోపాలుడుగా ఆయన చేసిన లీలలు చూశాడు. ఇప్పుడు ఆరోగ్యంతో రాముడు దగ్గర వాడు ప్రభు ఎట్లా కాపాడుతాడు అనేది ఇవి వచ్చే 2 దశలు. ఒకసారి అందరూ హారతి తీసుకోవాల్సింది. ఇది ప్రమాదం అనేటువంటి ఈ తల్లి అనారోగ్యంతో ఆవుకు దగ్గరికి వెళ్ళిపోయి బాగా ఆశీర్వచనంతో తిరిగి వచ్చినటువంటి ఇల్లాలు గర్భవతైన దమాలి మా స్మగుల పూట ప్రసవము 2-3 నెలలు వ్యాధితో పోరాడుతున్నారు. ప్రభు దర్శనము రక్షణ ఈ రోజున ఇది ఉత్తరంలో రాశారు. అది అంత తగ్గతిలో 2 సార్లు ఈ రోజు నేను రాయబోయే సంఘటన ఒక సత్యమైన సంఘటన పరిపూర్ణ కృపామేడును మా జీవితంలో పరిణామమైన భాగంగా నా స్వాస్థ్యంతో రాసిన లేక ఈ సంఘటనను అది జరిగితో సహా చేసినందుకే ఇంకా నా వద్ద భద్రంగా ఉన్నది. చూడవచ్చుకున్న వాళ్ళు ఎవరైనా స్వయంగా వచ్చి నాకు దర్శనం కానీ తెలుసుకోవచ్చు. నా వయసు 20 సంవత్సరాలకు పైబడి కొన్ని నెలలు ఉండగా నా 4వ శిశువు గర్భంలో ఉంది. అప్పుడు నేను 7 నెలల గర్భవతిని. అది ఆశ్వీజ మాసం సెలవుచ్చాడు. ఒకనాడు రాత్రి 11 గంటలకు నా భర్త భోజనమైన 5 వెంటాలను చేసి అంతం మీద పట్టుపరిచి మామూలు తెలియజేసి వెళ్ళాను. ఒకసారి పైకి వేసి వెళ్ళాను. ఆయనతో కలిసి పైకి వెళ్ళాను. ఏదో కాలం తీయకపోతుండగా ఉన్నటువంటి పడిపోయాను. అంతే కలిపాను. 2 రోజుల తర్వాత నాకు తిరిగి వచ్చేసరికి మిత్రులు అంతా గుంపుకుంటున్నారు. నా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గర్భస్థ శిశువు 10 కష్టం మీద బతికినా నేను బతుకుతానని నేర్చుకుంటూ
అంతా ఆశ వదులుకున్నారు. కోడి వంట రక్షణ రకరకాల ఇంగ్లీష్ వైద్యం, ఆయుర్వేదం, నాటు వైద్యం, ఇలాగ ఎన్నో రకాల వైద్యం చేయాలి. అయినా దగ్గర తానే ఆశ లేదు. మంచినీరు తాగడం కూడా కట్టుబడిపోయింది. కేవలం ఏదో కొద్దిగా పాలు ఇస్తున్నారు. ఇలా 3 నెలలు గడిచింది. ఊపిరితో ఉన్నారన్నమాట, కానీ శరీరం సృష్టించిపోయింది. లేవడానికి కూడా శక్తి లేదు. ఇలా ఉండగా కుమారుడైన ప్రభు ఇచ్చేవల్ల ఆ 4వ కుమారుడు దర్శించడం జరిగింది. అది పుష్యమాసం 18వ రోజు క్రీస్తుకు 2:1 ప్రస్తుతం క్రీస్తుకు 1927 సంవత్సరం ఠాకూర్ గ్రామం నా బిడ్డకు ఐఎస్సీ వలసాడు. ప్రసవమైన 3వ నాటి నుండి నా వ్యాధి భయంకరంగా పండించింది. జ్వరం 107 డిగ్రీలు. అలాంటి రోగుల నుంచి వ్యాధి చిన్నారని నాలో ప్రకోపించే తీవ్రంగా రక్తం పోతున్నారు. బిడ్డను ఇంట్లో వారే సాగుతున్నారు. బిడ్డ సంగతి నేను పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఈ రకంగా వ్యాధితో నిరంతరం పోరాడుతూ గడిచిన 2-3 నెలల్లో నాలో జీవశక్తి అంతా నశించింది. డాక్టర్లు 2-3 వేల రూపాయలు గుంజేసి నా పైన ఆశలేదని చెప్పడం చేశాను. నా శరీరం మంచు వల్ల చల్లబడింది. అలా 2-3 రోజులు ఉన్నది. ఎకస్వాస మొదలైంది. అన్ని ఇంజక్షన్లు, అన్ని మందులతో చేసిన అంతర ప్రయత్నం రాయండి. కనీసం నాడుకు కూడా మామూలుగా పడుతుంటే చేయలేకపోయాయి. దీర్ఘకాలంగా పక్క మీద ఏమన్నా శరీరం అంతా కుళ్ళు పడిపోయింది. మంచినీరు ఒక చుక్క కూడా లోపలికి పోవట్లేదు. ఏది పోసినా నోటినటువంటి బయటకు వచ్చేస్తుంది. ఎన్నో రాత్రులు ఎన్నో పగుళ్ళు మెలుకునే ఉంటున్నారు. ఇంట్లో అందరికీ అసలుగా ఉండి బాగా కుంకు పట్టింది. గడి అంతా చీకటి కమ్మాయి. అలాంటి సమయంలో నన్ను ఎవరో చూశారు. అమ్మ ఏది ఒకసారి కళ్ళు చూస్తున్నారు. కళ్ళులో మూసుకొని అలా మగతగా ఉన్న నేను కళ్ళు తెచ్చాను. ఓహో, 100 చందమామలు ఒకసారి గదిలో ఉదయించా. నేను చూసుకున్నది ఏమిటి అంటే సౌందర్యం. కళ్ళు మిరుమిట్లు వెళ్తాయి. ఆ సౌందర్యం ఇప్పుడు గుర్తుకొచ్చిన ఒడలు గగలు పడుతున్నది. నేను ఏదో వింటున్నాను. అమ్మ ఈ ప్రాణాన్ని కాపాడేందుకే ప్రభు నన్ను పంపించారు. కళ్ళు తెచ్చి చూసాగా ఆ సౌందర్యం అంతా ఒక ఆకారాన్ని దాల్చింది. నా పక్కకు వచ్చి నిలబడి అదే మాటలు చెప్తోంది. ఆ రూపం ఎలా కనపడుతోంది? అదే రూపం. గౌరాంగ రూపు సన్యాసం స్వీకరిస్తున్నట్టుగా చిత్రపటాల్లో కంటే ఓహో, అంతకన్నా ఆనందంగా ఉందా? ఓ వదలా తీరు. ఎంతో కష్టం మీద బాబా నా ప్రాణాలు రక్షించేందుకు వచ్చింది ఎవరు? నేను బ్రతకను అన్నాడు. నెమ్మదిగా రూపం నాకు దగ్గరగా వచ్చింది. నా తలని ముడుతూ, అలాగే మీ కాదమ్మా, మీకు బతికి తీరాలి. అమ్మ నువ్వు ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసి ఉంది. నా తల్లి నీవు అశుచివే ఉన్నారు. అయినా ప్రయత్నించి చూడండి ఎంతో లేవనెత్తింది. ఎంతో జాగ్రత్తగా స్నానం చేసి ఎక్కడే పుట్టిన అలా భర్త చేసి అమ్మ ఏది నోరు తెరువు అని ఈ మందు తినిపిస్తాను. నోరు తెరువు. గ్రామీణ మౌనంతో వచ్చేస్తోంది. నేను వెళ్ళిపోవాలన్నారు. బాబాయ్ వీరేవుడు మీరు తినిపించిన మందు పేరేంటి? వదిలేసి ఒక 10 నిమిషాలు ఓపిక పడితే రావు గారు ఆమెకు ఆంగ్ల వైద్యం చూపించారు. ఈ వ్రణము శస్త్రచికిత్స చేయవలసింది. కానీ కామేశ్వరి బాయి తన శరీరంలో డాక్టర్ సూచించుకున్నాక కానీ ఆయన నన్ను సమ్మతించి ప్రభుని కింద భారం వైద్య ప్రతిదినము అగరవత్తులు ప్రభు పీఠం దగ్గర వెలిగించి సాధారణ భక్తులు వ్రణం ముప్పేవారు. జన్మలు పోయిగా ఆ వ్రణం నివారణే. కామేశ్వరి బాయి కుమార్తె లక్ష్మీబాయి వర్ణాలను భగవంతుగా విశ్వసించి భక్తి గ్రామంతో ఆరాధించుతున్నారు. ఒకనాడు కొంతమంది భక్తులే తెచ్చి కేవలం గణనములు అక్కచెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. తమ కడ దూరంలో ఉన్న మధ్య ప్రదేశంలో కొండ ప్రదేశం నుంచి నాకు ఒక అన్నమాత్రం వర్ణాలు ఉద్దేశించారు. ఈ చండ కొద్ది జన్మలకి ఠాకూర్ నుండి రావుగారికి రాసిన జాతిలో నా ప్రేమైన చెల్లెలకి నా ప్రేమను అందజేయమని రాశారు. అది మొదలు ప్రతి ఇతరులంలో అన్నాను తన చెల్లెలుగా రాయాల్సిందేవాడు. భక్తుల తరంపులకు భక్తులు ఠాకూర్ ఒకసారి గోపాలకొండ రావుగారికి ప్రభు రావుగారు ఎదుగుతున్నాను అడిగింది. నా వెంట ఆయన ఉండటం బదులు ఆయన వెంట నేను ఎల్లప్పుడూ జవాబిచ్చాను. ఈ విషయాన్ని బట్టి యథార్థ ప్రభువులకి భక్త కుటుంబన్నారు ఎంత ప్రేమగా కర్ణాలను నిర్యాణించమని మాత్రం పోయాను. ఆ నిర్యాణ ఆనందించడంతో నా దేవుడు సంస్కృతి సమస్త ప్రయత్నంలో గావించుకున్నాను. తమ నిర్మాణ వార్తను ఆలకించిన వెంటనే
కామేశ్వరీబాయి కోమల హృదయం శోకపారమున ఉదీర్ణమరుడని తెలిసిన వాడు కావున శోకాకుల జతి నాకు గుండెనింపగలిగినంత ఠాకూర్ ఒకసారి కామేశ్వరీబాయికి తన విగ్రహం ఉదాహరణ పూజించుకోమని విజయాశ్రమంతో వచ్చింది. ఆమెను ఆ విగ్రహం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాక్షాత్ ప్రభు తన సముఖంలో ఉన్నట్లు అనుభూతిని పొందుతూ పాల్పడుతున్నారు. అందుచేత ప్రభు నిర్మాణానంతరం ఆ విగ్రహ ప్రభావం ఆమె అత్యంత ధైర్యించి వెళ్ళగలిగింది. లేని ఎడల ప్రభు నిర్మాణ వార్తలను మరుక్షణమే ఆమెను చేరుండేది. సంపదలు నశించిన కొద్ది ఆమె హృదయం మీద ప్రేమజ్యోతి దివ్యకాంతులతో ప్రకాశించారు. ఆర్నిశము ఆమె హృదయం మీద అప్రయత్నముగా ప్రభునామ స్మరించబడుతున్నారు. ఆమె మనసే విషయమునందు తగులుకునక ప్రభుత్వమును కమలములందు ఏకాగ్రతతో నిలిచాడు. పూజా సమయం ప్రభువును గోపాలుగా ఆరాధించుతూ విగ్రహం దర్శించాడు. నిరంతరం బ్రహ్మజ్ఞాన తత్ప్రేమనామకు సుఖదుఖములు రెండింటినీ సమదృష్టిగా వీక్షింపగల శక్తిచాలించు ఆ ప్రేమధామ కృపించే నిరంతరము దుఃఖములే ఆనందంగా భావించేందుకు వేరుగా బహిష్కారం సంకల్పించారు. రావుగారు నిరుద్యోగ వలన రాను భక్త కుటుంబమునకు భక్తి రోజున కష్టమే. అన్నాథ ప్రభు విమలా కామేశ్వరి మాయలను కమల సోదరునిగా నిర్ణయించారు. విమలాబాయిని భోగిగను కామేశ్వరమాయని చాటిగాను వహించారు. కామేశ్వరమాయ స్థితిని తెలుసుకుని విమలామాయ మిక్కిలి భర్తమిచ్చాడు. తన సోదరికి ఎట్లు రోడ్డు తలమంటూ ప్రతి మాసము కావాల్సిన ధర్మం ఉంటుంది. కొంత కాలంలో విమలాబాయి శక్తి సంపద కూడా వహిస్తుంది. కామేశ్వరమాయ కుటుంబం పూర్తిగా ప్రభుని అనుగ్రహంగా ఆధారపడినారు. ఏ పూట కాకుండా ఎవరైనా స్వయం పాలన చేసిందా దాంతో వంట ప్రయత్నం చేసి గురించేవారు. ప్రతిదిన ఎవరైనా అపరిచిత వ్యక్తి వలసిన భోజన సామాగ్రి తెచ్చుకునేవాడు. ఈ విషయం అనాథలోకం నాట్యమైంది. అతడు ప్రభువుల నుండి మర్యాదలు రాలేదు. ఈ రుణగానం జట్టులోటును ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగినాయి కాదు. ప్రభునామమే రక్షణ భారం పూర్తిగా వెళ్తాడు. నిరాడంబర ప్రేమాతిశయం ఏ హృదయం జపించుకున్నారో सिद्धि बुद्धि समेत विनायक समेत आध्यात्मिक समेत देवता सहित समस्त सद्गुरु सहित समस्त सद्गुरु सहित श्री ब्रह्मणे श्री कुमारी नमः शक्ति समस्त फल निवेदनम समर्पयामि ओम रणशोम परशोम मनशोम मनशोम मध्य मध्य अमृतपाणी होम समर्पयामि पादों प्रक्षालयामि हस्तों प्रक्षालयामि निराजानंदनम सिद्धाजनम समर्पयामि पार्वती हर महादेव भगवंत అవన్నీ కలిసి అంశాలు వచ్చాయి. ఆ చక్రధార श्रीमान नरसिम्हाचार्य बाबा की, लक्ष्मीकांतराव बाबा की, राव बाबा की, तुलसी अम्मा तल्ली की, अखिलांडेश्वरी
Hare